హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు శశాంత్కి యాన్యువల్ డే అనమాట. సో మేము ఆఫ్టర్నూన్ 2కి శశాంత్ని ఫస్ట్ డ్రాప్ చేద్దామని చెప్పి వచ్చాము. శశాంత్ యాక్చువల్లీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, మేడం చెప్పారు 2 కల్లా అట్లా కిడ్స్ ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళని ఫస్ట్ డ్రాప్ చేసి తర్వాత ఈవినింగ్ 5కి పేరెంట్స్ అందరూ రావచ్చని చెప్పారనమాట. సో మేమైతే ఫస్ట్ శశాంత్ని డ్రాప్ చేసి వద్దాము అని చెప్పి వచ్చాము. యాక్చువల్లీ మాకు ఇది చాలా దగ్గర అనమాట, ఈ ప్లేస్ అనేది జస్ట్ ఒక 5 to 8 minutes అంతే అనమాట, జస్ట్ చాలా దగ్గర. సో ఇక్కడ జస్ట్ ఒక 5 to 10 minutes ముందు స్టార్ట్ అయిపోయాము, ఇది దగ్గరే కదా అని చెప్పేసి. అండ్ నేను కూడా వస్తానని గొడవ చేసింది మా పాప. సో నవిష్కాన్ కూడా తీసుకొని వెళ్ళాము అండ్ డ్రాప్ చేసి ఇంటికి వచ్చి అండ్ ఈవినింగ్ 5 కల్లా రెడీ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట అందరం. అండ్ ఈ యాన్యువల్ డే కోసం మా పేరెంట్స్ కూడా ఉన్నారు హైదరాబాద్లోనే. పాపం వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోవాలి అని చెప్పి ప్లాన్ చేసుకొని వచ్చారు. బట్ శశాంత్ నా పర్ఫార్మెన్స్ ఉంది ఉండండి అని గొడవ చేస్తే సరే అని చెప్పి ఇంకొక 4 days ఉండి వెళ్ళారు. అండ్ నవిష్క కూడా ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది అనమాట అక్కడికి వెళ్ళాలని చెప్పేసి. అన్నయ్య శశాంత్ అన్నయ్య కావాలి అని చెప్పి అడుగుతుంది. అండ్ తనకు తెలియదు కదా ఇట్లా యాన్యువల్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ తెలీదు, బట్ వాళ్ళ అన్నయ్యని చూడొచ్చు కదా అని ఎగ్జైట్ అయిపోతుంది. యాక్చువల్గా ఇది తారామతి బారాదరి ఆర్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఎగ్జాక్ట్గా నాకు క్లియర్గా ఐడియా లేదు నేమ్. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఇట్ ఈస్ తారామతి బారాదరి అనుకుంటా. మాకు చాలా దగ్గర అనమాట. సో ఫాస్ట్గానే వచ్చేసాము, జస్ట్ ఒక 5 minutes అంతే. అండ్ మా మామయ్య వచ్చేసరికి కార్ పార్కింగ్ చేసి వస్తానని చెప్పి వెళ్ళారు. అండ్ శశాంత్ని వచ్చి చూడగానే అసలుకి డ్రెస్ వేసేసుకొని ఇక్కడ చీక్స్ దగ్గర మంచిగా పెయింట్ అవన్నీ వేస్తే ఎంత క్యూట్గా అనిపించిందో. యాక్చువల్లీ వీళ్ళది ట్రిబ్యూట్ టు ఇండియన్ ఆర్మీ కదా, సో మేకప్ అదంతా ఏం వేయలేదు, జస్ట్ ఇండియన్ ఫ్లాగ్ ఒకటి పెయింట్ వేశారు అంతే. చాలామంది పిల్లలకి ఫుల్ మేకప్ అవన్నీ వేశారు, బట్ వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి అవసరం లేదు కాబట్టి వీళ్ళకి మేకప్ అవేం లేదు, జస్ట్ ఇది ఒక్కటే వేశారనమాట. అండ్ పాపం డల్ అయిపోయి ఉంటాడు, ఆఫ్టర్నూన్ ఎప్పుడో 2కి కదా తీసుకొచ్చి డ్రాప్ చేశానని చెప్పేసి స్నాక్స్ అవి తీసుకొచ్చామన్నమాట. ఇద్దరు ఏదో ఒకటి తింటారులే అని మేడంని అడిగితే ఇట్లాగా పంపించారు సైడ్కి. సో మంచిగా ఏదో ఒకటి తింటూ అట్లాగా ఉన్నాడనమాట. కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ ఓకే నువ్వు మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళిపో, మేము వెళ్ళి కొంతసేపు అలా కూర్చుంటాము, అట్లా పర్ఫార్మెన్స్ అవి చూస్తాము అంటే ఓకే అన్నాడు. అండ్ ఇక్కడ మేము వచ్చేసరికి కూర్చున్నాం అనమాట. ఆల్రెడీ మేము కొంచెం లేటే అయిందనమాట మేము వచ్చేసరికి. అండ్ శశాంత్ దగ్గర కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ అవి తీసుకొని అలా వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. చాలా బాగున్నాయి అసలుకి పర్ఫార్మెన్సెస్. అంటే దే ఆర్ నాట్ పర్ఫెక్ట్, నో వన్ నీడ్స్ పర్ఫెక్షన్, బట్ చాలా క్యూట్గా అనిపించింది అనమాట. అండ్ ప్రతి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇట్స్ వెరీ యునీక్ అనమాట, రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్ కానివ్వండి. అట్లాగా ఇక్కడ చూడండి డోంట్ యూస్ ప్లాస్టిక్ అని ఇట్లాగా చాలా చాలా బాగున్నాయి అనమాట. వెరీ మీనింగ్ఫుల్ అండ్ వెరీ యునీక్ పర్ఫార్మెన్స్ అనిపించింది. అండ్ చిన్నపిల్లలు జస్ట్ ఒక 4 to 5 years అట్లాగా ఎంత క్యూట్గా వేస్తున్నారా అనిపించింది. ద సో క్యూట్ అసలుకి మంచిగా. అండ్ పేరెంట్స్ కూడా ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు. ఎవరికన్నా ఉంటుంది కదా లైక్ వాళ్ళ పిల్లలు వేస్తుంటే అఫ్ కోర్స్ ఎవ్రీ వన్ గెట్స్ ఎగ్జైటెడ్ టు టేక్ వీడియోస్ పిక్చర్స్ అట్లాగా వాళ్ళ పిల్లలవి. అండ్ మేడమ్స్ కూడా చెప్తున్నారు సో జస్ట్ ఎవరిదైతే పర్ఫార్మెన్స్ ఉందో వాళ్ళు మాత్రమే వచ్చి వీడియోస్ అవి తీసుకొని మళ్ళీ వెళ్ళండి అని. అండ్ మా పాప అయితే అస్సలు ఉండలేదన్నమాట, ఫుల్ గొడవ చేస్తుంది, అసలు ఉండట్లేదు. ఇంకా మా మామయ్య కొంతసేపు అట్లా ఊరికే తీసుకెళ్తున్నారు జస్ట్ అట్లా కొంతసేపు. అండ్ ఈలోపు మాకు కాల్ వచ్చిందనమాట. మా శశాంత్ వాళ్ళ మేడం కాల్ చేశారు, శశాంత్ ఈస్ క్రయింగ్ మేడం, కెన్ యూ ప్లీజ్ కమ్ అని చెప్పేసి. ఎందుకు ఏడుస్తున్నావు అంటే యాక్చువల్లీ డిన్నర్ ఇచ్చారనమాట. శశాంత్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ ఫస్ట్ డే ఉండాలన్నమాట మిడిల్లో, బట్ ఎందుకో తెలీదు లేట్ అయిపోయింది. అండ్ 11:30 సంథింగ్ ఏమో అయింది. సో అంతసేపు పిల్లలు ఉండరు కదా అని చెప్పి అందరి పిల్లలకి ఫుడ్ ఇచ్చారనమాట తినమని డిన్నర్. శశాంత్ని కూడా కూర్చొని తినమంటే ఇంకా ఏడుస్తున్నాడంట. సో మేము వచ్చి కొంతసేపు మాట్లాడి ఇంకా నేను పెట్టానమాట, పెడితే అప్పుడు కొంచెం తిన్నాడు. అండ్ పాపం ఏడుస్తున్నాడు అని చెప్పి మా మామయ్య వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు. సరే కొంతసేపు అట్లాగా
తింటే వాడికి కొంచెం ఆ ఏడుపు అదంతా లేకుండా, అంటే యాక్చువల్లీ ఎగ్జాస్ట్ అయిపోయారు పాపం పిల్లలు. ఆల్రెడీ 11 వాళ్ళు 8:30-9 కల్లా పాపం డైలీ పడుకుంటారు. వాళ్ళ స్కెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ అయ్యేసరికి కొంచెం డల్ అయిపోయారనమాట. అండ్ సెకండ్ క్లాస్ పిల్లలు అది లాస్ట్లో పెట్టి లైక్ 5th 8th అట్లాగా ఆ స్టూడెంట్స్కి ఫస్ట్ కంప్లీట్ చేశారు. మేబీ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండుండొచ్చు. బట్ వీళ్ళు ఏంటంటే పాపం బాగా ఏడ్చేయి అట్లాగా డల్ అయిపోయారనమాట పిల్లలు. అండ్ నవిష్క అయితే అసలుకి ఫుల్ నేను వెళ్ళి వెయ్యాలి డ్యాన్స్ అని చెప్పి గొడవ చేస్తుంది. నేను స్టేజ్ ఎక్కిస్తారా లేదా అని వెళ్ళిపోతుంది అసలుకి మమ్మల్ని వదిలేసి. సో మా మామయ్య వెళ్ళి జస్ట్ ఒక సైడ్ కార్నర్కి అట్లా ఎక్కించి ఓకేనా అని చెప్తే డ్యాన్స్ వేసుకుంటూ నవ్వుకుంటుంది అక్కడ ఆ మ్యూజిక్కి. అండ్ ఇది చూడండి రామాయణం కనిపిస్తుంది కదా మీకు, లైక్ సీతలాగా. సో తను వచ్చేసరికి యాక్చువల్లీ తను సీరియల్స్ అండ్ మూవీస్ కూడా చేశారంట. తను స్టూడెంట్ అనమాట వీళ్ళ స్కూల్లో, లైక్ ఆ అమ్మాయి కూడా స్టూడెంట్. నేను అక్కడ తన్ని చూసి ఎక్కడో చూసాను అన్నట్టు అనుకుంటున్నాను. అండ్ అందరు చెప్పుకుంటున్నారు చిన్ని సీరియల్లో తను లీడ్గా చేశారు, లైక్ చిన్నప్పటి చిన్నిలాగా అని చెప్పుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ మా బాబు వచ్చేసాడు శశాంత్. మేమైతే లిటరల్లీ ఈ పర్ఫార్మెన్స్ కోసమే వెయిటింగ్. అసలుకి ఆల్రెడీ 12 అయిపోయింది, పాపం బాగా అలసిపోయారు. అండ్ నవిష్క కూడా ఫుల్ ఏడుస్తుందనమాట, ఉండలేకపోతుంది ఇంకా ఈ పర్ఫార్మెన్స్ ఎప్పుడు అవుతుందా అని. అండ్ శశాంత్ చూడండి ఇట్లాగా నా కోసం వెతుకుతున్నాడు అనమాట, లైక్ హీజ్ లిటరల్లీ సర్చింగ్ ఎక్కడున్నారు అని. అండ్ చూసిన తర్వాత హీజ్ లాఫింగ్. అసలుకి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు అసలుకి స్టేజ్ మీద, చూస్తూ ఉన్నాడు నన్ను. అండ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు బాగా చేస్తున్నానా అని. ఎందుకంటే పాపం ఏడుస్తుంటే అట్లా ఉండకూడదు, ఒక రోజే కదా, రేపు హాలిడేనే కదా, నిద్రపోవచ్చు, మార్నింగ్ లేట్ అయినా పర్లేదు అని చెప్పి అలా చెప్తున్నాను ఇందాక జస్ట్ డిన్నర్ చేసే టైంలో అనమాట. ఇంకట్లా చెప్తూ ఉంటే ఓకే అని చెప్పాడు. అండ్ ఫుల్ ఎనర్జెటిక్గా ఉండాలి నీ పర్ఫార్మెన్స్, మంచిగా చెయ్యి, అందరు బాగా చేస్తారు అండ్ నువ్వు కూడా బాగా చెయ్యి అంటే ఓకే అని చెప్పాడు. అండ్ ఇక్కడ నన్ను అడుగుతాడనమాట ఒక చోట, ఓకేనా బాగా చేశానా అని అడుగుతూ ఉంటాడు. ఎంత క్యూట్గా అనిపించిందో. ఇక్కడ పర్ఫార్మెన్స్కి లైక్ మ్యూజిక్ పెడితే చాలా బాగుండిద్ది అనమాట. బట్ స్టిల్ మ్యూజిక్ పెడితే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేనైతే మ్యూజిక్ యాడ్ చేయలేదు. ఇక్కడ ఇందాక చూసారు కదా ఇట్లా ఓకేనా బాగా వేస్తున్నానా అని అడుగుతున్నాడు, చాలా క్యూట్గా ఉంది. అండ్ అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్న టైంలో అయితే ఇంకా చాలా బాగుందనమాట. వందే మాతరం సాంగ్ చాలా బాగా అనిపించింది అక్కడ, మంచిగా చేసినట్టు. లైక్ యాక్చువల్లీ చిన్నపిల్లలకి ఫ్రంట్లో డ్యాన్స్ మాస్టర్ ఆర్ ఎవరైతే నేర్పించారో వాళ్ళు వచ్చి నార్మల్గా చూపిస్తారు స్టెప్స్ చిన్నపిల్లలకి. బట్ ఇక్కడ ఈ స్కూల్లో లైక్ అసలుకి చూపించలేదు. బట్ స్టిల్ అందరు పిల్లలు కూడా చక్కగా అన్నీ గుర్తుపెట్టుకొని చాలా బాగా చేశారు. అన్ని స్టెప్స్ కూడా యాక్చువల్లీ వీళ్ళకి 10 to 15 days నుండి ఎవ్రీడే లైక్ పర్ఫార్మెన్స్ ముందుగానే ప్లాన్ చేసుకున్నారు కదా. సో చాలా బాగా డైలీ పర్ఫార్మెన్సెస్కి అండ్ అలాగే సండే కూడా ఒక రోజైతే సండే కూడా మార్నింగే పంపించమని చెప్పి పర్ఫార్మెన్స్కి పంపించారు. సో అవన్నీ మంచిగా యూజ్ అయిందనమాట పిల్లలకి బాగా గుర్తుపెట్టుకోవడానికి స్టెప్స్ అవన్నీ కూడా. అండ్ చాలా బాగా అనిపించింది, వీళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ లిటరల్లీ టైం ఆల్రెడీ 12 అయిపోయిందనమాట ఆ టైంకి, వీళ్ళ పర్ఫార్మెన్స్ టైంకి. బట్ స్టిల్ చాలామంది ఉన్నారు అసలుకి, పేరెంట్స్ ఎవ్వరూ కూడా ఇంకా వెళ్ళలేదు. ఆల్రెడీ చాలా పర్ఫార్మెన్సెస్ కంప్లీట్ అయిపోయాయి. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ అనమాట. దీని తర్వాత మేబీ ఒక 3 to 4 పర్ఫార్మెన్సెస్ ఉన్నాయేమో అంతే. ఆల్మోస్ట్ అన్ని పర్ఫార్మెన్సెస్ కంప్లీట్ అయిపోయాయి వీళ్ళ పర్ఫార్మెన్స్ జరిగిన టైంకి. బట్ స్టిల్ పేరెంట్స్ అందరూ కూడా చాలామంది ఇంకా కూడా ఉన్నారు. చాలా క్యూట్గా అనిపించింది ఇది. శశాంత్ అయితే లిటరల్లీ వెతుకుతున్నాడు మేము ఎక్కడున్నాము అని చెప్పి. అండ్ మా మమ్మీ కూడా గమనించి చెప్తున్నారు, ఏంటి బాగా చేశానా అని నిన్ను అడుగుతూ ఉన్నాడు, నేను చూస్తున్నాను అని. అసలు లిటరల్లీ ఎంత క్యూట్గా అనిపించిందో వీళ్ళు చేస్తూ ఉంటే. ఇలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం వల్ల పర్ఫెక్ట్గా చేయకపోయినా లైక్ స్టేజ్ ఫియర్ ఉండకుండా చాలా బాగుంటుంది అనమాట స్టూడెంట్స్కి, లైక్ పిల్లలకి ఎవరికన్నా. సో డెఫినెట్గా ఇట్లా అయితే ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. అండ్ యాక్చువల్లీ ఇది సెకండ్ పర్ఫార్మెన్స్ శశాంత్ది స్టేజ్ మీద. ఆల్రెడీ యూకేజీలోనే ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాడు లైక్ గుంటూరులో, అది కూడా నేను పెట్టుకున్నాను అనమాట సేవ్ చేసుకొని. బట్ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్లో కుదరలేదు మాకు,
ఇంటి గృహప్రవేశం అండ్ ఇవన్నీ చాలా హెక్టిక్ అయిపోయి నాకు కుదరలేదు ఆఫీస్కి వెళ్తూ అట్లాగా నా వల్ల కాలేదనమాట. సో వదిలేనన్న ఈ ఒక్కసారికి అన్నట్టు. బట్ ఈసారి శశాంతే అడిగాడు ఐ వాంట్ టు పర్ఫామ్ అని చెప్పి. లాస్ట్ టైం నేను చేయనని తనే చెప్పాడు, బట్ ఈసారి ఏమైందో ఐ వాంట్ టు పర్ఫామ్ అనేసాడు. అండ్ అందరికీ నిద్ర వస్తుంది అసలుకి. 12:30 అయిపోయిందనమాట. ఇంకా మా మామయ్య నేను కార్ తీసుకొని వస్తాను, ఈలోపు మీరు శశాంత్కి డ్రెస్ చేంజ్ చేసేసి రెడీ అయ్యిరండి ఫాస్ట్గా అని చెప్పారు. ఇంకా మేము అవన్నీ మేడంకి చెప్పేసి మేడంకి వెళ్తున్నామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.